ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తండ్రులందరికీ కూడా కుమార్తెలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన యొక్క తండ్రిని బట్టి మనం చెప్పగలం, మనము వారికి కుమార్తెలుగా ఉన్నప్పుడు చిన్నతనం నుంచి కూడా ఎంతో చక్కగా వారు ప్రేమిస్తూ మంచిగా మనల్ని పెంచి ఉన్నారు. అయితే తండ్రులందరూ కుమార్తెలను ఇష్టపడతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెఫ్తా యొక్క కుమార్తెను మనం గమనించవచ్చు. పాపం ఈ యెఫ్తా యొక్క కుమార్తె కూడా తన తండ్రి అమోనీయులతో యుద్ధం చేసినప్పుడు గెలుపొందాడు అనేటువంటి మాట విన్నప్పుడు తను చాలా సంతోషపడిపోయి తంబూరుతోనూ సితారతోనూ నాట్యం ఆడుతూ తన తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చిందంట. కానీ ఈ తండ్రి అనుకున్నారు, ప్రవ్వా నేను అన్య జాతికి సంబంధించిన వ్యక్తినని, అన్య స్త్రీకి పుట్టిన వాడనని నా అన్నవారు నన్ను వెలివేశారు. కానీ ఇప్పుడు వారే నన్ను ప్రధానులుగా అధిపతులుగా చేసి ఉన్నారు గనుక ఈ యుద్ధంలో గనుక నీవు నాకు విజయాన్ని ఇస్తే నాకెదురుగా ఎవరైతే వస్తున్నారో వారిని దహన బలిగా అప్పగిస్తానని యెఫ్తా మ్రొక్కుబడి చేసుకుంటాడు. అయితే ఈ మ్రొక్కుబడి తన కుమార్తెకు తెలియదు. కానీ తన కుమార్తె అనుకుంటుంది, నా తండ్రి విజయాన్ని సంపాదించాడు గనుక, విజయాన్ని పొందుకున్నాడు గనుక నేను ఆర్భాటముతో నాట్యముతో నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి చాలా సంతోషపడిపోతూ తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. వెంటనే తన తండ్రి ఆ యొక్క దృశ్యమును చూసినప్పుడు తన బట్టలు చింపుకొని చాలా రోదిస్తూ ఉంటాడంట. అయ్యో నా కుమార్తె, ఎందుకు నీవు నాకు ఎదురుగా వచ్చావు? నేను దహన బలిగా అప్పగించాలని నేను మ్రొక్కుబడి చేసుకున్నానే అని చెప్పి ఆ వ్యక్తి చాలా వాపోతాడు. చాలా తండ్రిగా గుండె బద్దలైపోతుంది. ఎందుకంటే మరి దహన బలిగా నేను అప్పగిస్తాను అనుకున్నాను, నా మ్రొక్కుబడి నేను చెల్లించాలనుకుంటున్నానని తన మనసులో చాలా బాధ చెందుతాడు. కానీ ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది, తన కుమార్తెను అక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే మరియు లేకపోతే లేదా, అంటే దహన బలిగా కానీ లేకపోతే ప్రతిష్ఠిత మగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే తన కుమార్తెను దహన బలిగా ఇవ్వలేదు, కానీ దేవునికి ప్రతిష్ఠించి తన యొక్క కుమార్తెను దేవుని సేవకే సమర్పించినటువంటి తండ్రిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో తండ్రులు అనబడుతున్న ప్రతి ఒక్కరూ తన కుమార్తెల శ్రేయస్సు కొరకు కోరుకుంటారు. కానీ మన పరమ తండ్రి మనం ఎలా ఉండాలో, మనము ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఎలా ఉండాలో, ఆయన అనాది సంకల్పం చొప్పున జగత్ పునాది వెయ్యబడక మునిపే దేవుడు మన కొరకు మనం ఎలా ఉండాలో, మన జీవితం ఏమై ఉన్నదో ఆయన నిర్మించి ఉన్నాడు గనక ఆయన చిత్తానికి లోబడదాం. దేవుడు మన యొక్క జీవితంలో ఏది చేసినా ఆయన చిత్తమే గనుక ఆయన కృపకు పాత్రలమవుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.